హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ ఏంటంటే అదిరిపోయే ఎగ్ కట్లెట్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. పేరు వినడానికి కొత్తగా ఉంటుంది కానీ నేను ఒకసారి చూపించే విధంగా ట్రై చేసి చూడండి, ఇంకా మళ్ళా చేసుకుని తింటారనమాట. అంత బాగుంటుంది ఈ కర్రీ. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళి ఈ రెసిపీ చేసుకోవడానికి పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా అంత అవసరం ఉండదు. ఈజీ అండ్ సింపుల్ అండ్ టేస్టీగా అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే బాయిల్ చేసిన 3 eggs తీసుకోండి. చూపిస్తున్న విధంగా అయితే వాటిని స్లైసెస్ కింద కట్ చేసుకోండి. 3 eggs అన్నా కదా అని ఖచ్చితంగా 3 eggs కాదు, క్వాంటిటీ బట్టి అయితే తీసుకుని చూపిస్తున్న విధంగా స్లైసెస్ కింద కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత ఒక బౌల్లో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం అండ్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలవడానికి కొద్దిగా వాటర్ వేసి చూపిస్తున్న విధంగా ఒక స్పూన్తో అయితే నీట్గా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 కోడిగుడ్లు తీసుకుని వాటిని అయితే బ్రేక్ చేసి ఇందులో వేసి ఇప్పుడు 1 స్పూన్తో ఈ ఎగ్స్ అన్నిటిని బాగా కలుపుకుని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ స్లైసెస్ ఉంటాయి చూసారా, ఈ మిక్సర్లో అయితే చూపిస్తున్న విధంగా మునిగేంత వరకు డిప్ చేసుకుని తర్వాత ప్యాన్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ మరిగాక ఈ డిప్ చేసుకున్న ఎగ్స్ ని చూపిస్తున్న విధంగా అయితే ఒక్కొక్కటిగా వేసేసి లో టు మీడియం ఫ్లేమ్ లో ఈ ఎగ్స్ అన్నిటిని ఒక గరిటె తీసుకుని 2 వైపులా బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. అంటే మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. అండ్ మధ్యలో మనకి నురగ కింద వస్తుంది, ఎందుకంటే కోడిగుడ్డు సెన్నలో ముంచి వేసాం కదా, సో అందుకని చెప్పేసి అలా వస్తుంది అనమాట. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుని ఇవన్నిటిని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసేసి ఈ ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి బాగా వేగాక ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్ వేసి కాసేపు వీటిని వేగించేసి ఇందులోకి ముందుగా మనం చేసి పెట్టుకున్న ఎగ్ కట్లెట్ ఉంటే చూసారా వేయించినవి, అవి వేసేసి చూపిస్తున్న విధంగా గరిటెతో అయితే తిప్పుకొని తర్వాత ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా మసాలా పొడి అండ్ కొద్దిగా కారం వేసి వీటన్నిటికి ఇవి కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకుని కాసేపు అయితే మూత పెట్టేసి క్లోజ్ చేసి తర్వాత మూత ఓపెన్ చేసి ఇవి బాగా వేగాక దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేసేసి మళ్ళీ గరిటెతో వీటి అన్నిటిని బాగా కలిపిన తర్వాత మళ్ళీ మూతతో క్లోజ్ చేసి ఒక 2-3 మినిట్స్ తర్వాత లిడ్ తీసేస్తే మన వేడి ఎగ్ కట్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోద్ది. రైస్లో అలా కలుపుకుని తింటే వేరే లెవెల్ ఉంటుంది టేస్ట్, అండ్ ఉత్తిగా కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది ఈ కర్రీ. అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.